ఈరోజు వాక్య ధ్యానాంశం తొందరపాటు వద్దనే వద్దు. ఒకరోజు ఒక భార్యాభర్త ప్రార్థనా సహాయం నిమిత్తము ఒక దైవజనుని దగ్గరికి వచ్చారు. వీరిది బహు దుఃఖకరమైన పరిస్థితి. డబ్బులు తీయకపోయినా తీశారని చెప్పి ఎవరో ఈ కుటుంబం మీద నెపం వేశారు. అది తట్టుకోలేకపోయిన భర్త యాసిడ్ త్రాగేశాడు. భర్త యాసిడ్ తాగితే అది చూడలేక భార్య కూడా త్రాగింది. కొంతకాలానికి భర్త కోలుకున్నాడు, కానీ భార్య నోటి నుంచి ఇప్పటికీ మాటలు రావటం లేదు. ఒక స్పూన్ వాటర్ కూడా త్రాగలేని పరిస్థితి. పొట్ట మధ్యలో రంధ్రం ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీరు ఆహారం పంపిస్తున్నారు. ఈ కుటుంబం ఇంత భయంకరమైన స్థితిలో ఉండడానికి కారణం, వారికి వచ్చిన శ్రమ నుండి, అవమానం నుండి వారిని విడిపించగలిగిన దేవుడు ఉన్నాడనే సత్యము మరిచి చేజేతులారా హాని చేసుకున్నారు. దయచేసి గమనించండి, మన ఆత్మీయ జీవితంలో ఎన్నో తొందరలు వస్తాయి. సైతాను ఎన్నో శోధనలు, వేదనలు తీసుకువస్తాడు. కాబట్టి మీ ఆత్మీయ జీవితంలో, భార్యాభర్తల మధ్య, మీ కుటుంబంలో, మీ ఉద్యోగంలో, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయాలలో ఏదైనా సమస్య వస్తే కోపంతో, ఆవేశంతో ఎన్నడూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ కష్టాన్ని, అవమానాన్ని భరించలేక మీకు హాని చేసుకునే ప్రయత్నం చేయవద్దు. ఓ సహోదరి తన భర్త మీద కోపం వచ్చి చనిపోవాలని వెళ్ళి రైలు క్రింద పడింది. దారుణం ఏమిటంటే, రైలు క్రింద పడగానే 2 చేతులు 2 కాళ్ళు తెగిపోయాయి. మొండు మాత్రం పక్కన కొట్టుకుంటుంది. చివరికి ప్రాణాలతో బయటపడింది, కానీ ఇప్పుడు తినలేని, నడవలేని పరిస్థితి. ఇది తొందరపాటుతనం మిగిల్చిన భయంకరమైన శాపం. జాగ్రత్త సహోదరి, సహోదరుడా. మీ తొందరపాటు నిర్ణయాలు లేదా ఆవేశంతో కూడిన నిర్ణయాలు జీవితానికి శాపాన్ని తీసుకువస్తాయి, తీరని శోకాన్ని మిగులుస్తాయి. కావున ఎటువంటి తీవ్రమైన సమస్య గుండా వెళుతున్న, నిరుత్సాహమైన, అవమానమైన వెంటనే తొందరపాటుతో ప్రతిస్పందించవద్దు. మీకు మీరు హాని చేసుకునే ప్రయత్నం చేయవద్దు. జైలులో బంధించబడిన పౌలు, శీల దేవుణ్ణి పాటలతో స్తుతించినప్పుడు చెరసాల తలుపులనియు తెరుచుకోగా ఆ నాయకుడు నిద్ర మేలుకొని చెరసాల తలుపులనియు తెరిచిండుట చూచి ఖైదీలు పారిపోయారేమో అనుకుని కత్తితో పొడుచుకుపోయాడు. అపోస్తల కార్యం 16:27లో. నిజానికి ఖైదీలు పారిపోలేదు, కానీ వెళ్ళిపోయారేమోనన్న అనుమానమే ఆ నాయకుడు తొందరపాటుకు కారణమైంది. పూర్తిగా సత్యము గ్రహించకుండా తొందరపడటం బహు ప్రమాదకరం. మనలో చాలామంది పూర్తిగా విషయాన్ని గ్రహించకుండా, పూర్తిగా అర్థం చేసుకోకుండా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అది ఎప్పటికీ మీకు మేలు చేయదు. సరికదా, భయంకరమైన శాపాన్ని మిగులుస్తుంది. సత్యం మరిచిపోవద్దు. ఆ చెరసాల నాయకుడు కత్తి దూసి తను తాను చంపుకొని పోగా అప్పుడు పౌలు, నువ్వు ఏ హానియూ చేసుకునవద్దని బిగ్గరగా చెప్పాను. అపోస్తల కార్యం 16:28. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ హాని కూడా చేసుకోవద్దు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరణాత.